హలో హాయ్ అండి, వెల్కమ్ టు వైబ్స్ ఆఫ్ హెల్దీ హోమ్. ఇవాల్టి వీడియోలో మనం అందరికీ ఇష్టమైన శబరిమల అయ్యప్ప స్వామి అరవణ పాయసాన్ని ఇంట్లోనే టెంపుల్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఎవరైనా సంవత్సరానికి ఒకసారి 2 సార్లు ప్రసాదం పెడుతుంటారు కదండి. అలాంటప్పుడు ఇంకొంచెం పెడితే బాగుండు అనుకుంటాం కదా. నాకైతే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఈ అరవణ పాయసం ఇష్టమో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ అరవణ పాయసాన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా తాటి బెల్లం తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని గిన్నెను పెట్టి దీనిలో 3 కప్పుల వరకు తాటి బెల్లాన్ని వేసుకోవాలి. మనం తాటి బెల్లం తీసుకున్న కప్పుతోనే 1 కప్పు వాటర్ ని కూడా యాడ్ చేసుకుని తాటి బెల్లం కరిగేంత వరకు గరిటతో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. తాటి బెల్లం ఎటువంటి పాకం రానవసరం లేదండి. పూర్తిగా కరిగిన తర్వాత 1 పొంగు వచ్చేంత వరకు ఉడికించుకుని ఈ పాకాన్ని పక్కన పెట్టుకోవాలి. ఈ ప్రసాదంలో మెయిన్ ఇంగ్రీడియంట్ రైస్ అండి. ఈ రైస్ ని మనం ఇంట్లో రెగ్యులర్ గా యూజ్ చేసే రైస్ కాకుండా బయట మార్కెట్ లో రెడ్ రైస్ దొరుకుతాయి. ఈ రెడ్ రైస్ ని మనం ఏ కప్పుతో బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బియ్యాన్ని తీసుకుని వాటర్ తో 2 నుంచి 3 సార్లు క్లీన్ చేసుకున్న తర్వాత 1 అరగంట పాటు ఈ రైస్ ని నానబెట్టి వాటర్ లేకుండా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని అడుగు మందంగా ఉండే 1 గిన్నెను పెట్టుకుని దీనిలో 2 టేబుల్ స్పూన్ల ఆవు నెయ్యిని వేసుకోవాలి. ఆవు నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న కొబ్బరి ముక్కలు 1 టేబుల్ స్పూన్ వేసుకుని ఇవి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే ఆవు నెయ్యిలో మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న రెడ్ రైస్ ని వేసుకుని 2 నిమిషాల పాటు నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. ఇవి 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వాటర్ని యాడ్ చేసుకుని గరిటతో ఒకసారి కలుపుకుని ఈ వాటర్ ఇంకిపోయేంత వరకు మూత పెట్టి కవర్ చేసి మీడియం ఫ్లేమ్లో రైస్ని ఉడికించుకోవాలి. వీటిని ఉడికించుకునేటప్పుడు రెగ్యులర్గా ఇంట్లో అన్నం వండుకున్నట్టుగా మెత్తగా ఉడికించుకోకూడదండి. ఇవి వాటర్ అంతా ఎగిరిపోయి కొద్దిగా పలుకు ఉండేలాగా ఉడికించుకోవాలి. చూసారు కదండి, వీడియోలో చూపించినట్టుగా ఇలా పలుకు ఉండేలాగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిలో ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న బెల్లం పాకాన్ని యాడ్ చేసుకోవాలి. బెల్లం పాకాన్ని యాడ్ చేసుకునేటప్పుడు ఈ విధంగా స్ట్రైనర్ సహాయంతో వడకట్టుకున్నట్టయితే డస్ట్ పార్టికల్స్ అనేవి లేకుండా ఉంటాయండి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని పాకంలో బియ్యం ఉడికి కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా పాకం కొద్దిగా దగ్గర పడిన తర్వాత 1 టీ స్పూన్ యాలకుల పొడి, అలానే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు 7 నుంచి 8 బ్లాక్ కిస్మిస్ ని యాడ్ చేసుకుని ఇప్పుడు అన్ని ప్రసాదాల్లోనూ తప్పకుండా వేసే పచ్చకర్పూరాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చకర్పూరం మనకి బయట సూపర్ మార్కెట్స్ లో అవైలబుల్ గా ఉంటుంది. ఈ పచ్చకర్పూరం పలుకులుగా ఉంటుంది కాబట్టి చేతితో కొద్దిగా నలిపినట్టయితే పౌడర్ గా అయిపోతుంది. ఈ పచ్చకర్పూరాన్ని 1 చిటికెడు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది వేసిన తర్వాత అన్ని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని పాకం ఇంకొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉన్నట్టయితే సరిపోతుందండి. ఇలా ఉన్నప్పుడే ఒకసారి పాకాన్ని చెక్ చేసుకోవాలి. మనం పాకం చెక్ చేసినప్పుడు చేతికి జిగురుగా అంటుకుంటూ ఈ విధంగా లైట్ తీగ పాకం లాగా వచ్చేలాగా ఉడికినట్టయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకున్నట్టయితే పూర్తిగా చల్లారిన తర్వాత ఇది ఇంకొంచెం దగ్గర పడుతుందండి. ఇప్పుడు దీనిలో 2 స్పూన్ల ఆవు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుంది. టేస్ట్ కూడా అచ్చం అయ్యప్ప స్వామి ప్రసాదం లాగానే ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకున్నట్టయితే వారం రోజుల పాటు బయట పెట్టుకోవచ్చు. అలానే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్టయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు తినచ్చు. ఈ అయ్యప్ప స్వామి అరవణ ప్రసాదాన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.